ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఏదైతే నేను ఫ్యామిలీని చూపిద్దాం అనుకున్నానో, చెన్నై వచ్చినప్పుడు ప్రతిసారి అనుకుంటాను, సో ఈ మహాతల్లిని చూపిద్దామని. షీ ఈజ్ నన్ అదర్ దెన్ సావిత్రమ్మ, ఘంటసాల గారి వైఫ్. అమ్మ నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇప్పుడు మీకు ఎన్ని, ఒక 50 సంవత్సరాలు ఉంటాయా? అంత యాక్టివ్గా ఉన్నారు కదా. సో 92 సంవత్సరాల అమ్మకి చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నారో. సో నిజంగా గ్రేట్ అమ్మ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చూసుకుంటున్నందుకు, సో అల్లుల్లోనే కొడుకుని చూసుకుంటున్నారు కాబట్టి మీ కొడుక్కి మీ అమ్మాయికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ. సో ఎందుకంటే ఘంటసాల గారు అంటేనే ఆయనకు ముందు ఆయన తర్వాత అంటారు సినిమా ఇండస్ట్రీ. సో ఆయన అంత వైభోగం చూశారు. అండ్ సినిమా ఇండస్ట్రీలో కూడా అలాంటి అరుదైన ఘట్టాలు ఎన్నో ఉన్నాయి ఆయన చెప్పుకోవాలంటే. కోకోళ్ళలో ఘంటసాల గారిని ఆ రోజుల్లో స్టార్ హీరోలను చూడటం పక్కన పెడితే ఘంటసాల గారిని చూడటానికి వచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉండేవాళ్ళు. ఎలా అనిపిస్తుంది ఇంత లెగసీ నాన్న కంటిన్యూ చేసి? అప్పుడు మాకు తెలియలేదండి, నేను చాలా చిన్నదాన్ని. నాకు అంతగా అందరూ వస్తుంటే వాళ్ళతో ఆడుకోవడం అంతే తప్పితే ఇంకేం తెలియలేదు. ఇప్పుడు తెలుస్తుంది. ఓకే. ఇప్పటికీ నాన్నగారి పేరు చెప్తే లేచి నుంచి దండం పెడతారు. అదేంటో మాకు ఎలా చెప్పాలి దాన్ని తెలియదు. సో శాంతి గారు ఘంటసాల గారి చిన్న పాప, అండ్ సుగుణ గారు ఘంటసాల గారి రెండో పాప. సో సో మీరేం చెప్తారు నాన్నగారి గురించి? యాక్చువల్లీ నేను ఒక్కరినే పెళ్ళయ్యాక ఆంధ్రాకి వెళ్ళింది దాన్ని అనమాట. అక్కడికి వెళ్ళాక ఘంటసాల గారి అమ్మాయి అని అంటుంటే అప్పుడు నాకు అర్థమైంది యాక్చువల్లీ నాన్నగారి యొక్క సో పాపులర్. ఇంట్లో నాన్నగారే కదా. అక్కడికి వెళ్ళాక ఇంకా తెలిసింది. ఓకే. జనాల్లోకి వెళ్ళాక ఆయన గొప్పతనం వాళ్ళందరూ ప్రైజ్ చేస్తుంటే నాగేశ్వరరావు గారు, నారాయణ రెడ్డి గారు వాళ్ళు అందరూ ఉండేవాళ్ళు కదా. వాళ్ళందరితో కూడా నేను టచ్లో ఉండేదాన్ని. వాళ్ళందరూ వాళ్ళ అన్నీ చెప్పేవాళ్ళు. నాగేశ్వరరావు గారు ఎక్కువ చెప్పేవాళ్ళు నాన్నగారి గురించి. వాళ్ళిద్దరి యొక్క స్నేహము అవన్నీ చెప్తుంటే ఎంత గొప్ప వాళ్ళో నాన్నగారు. టైం ఉంటుందమ్మా నాన్నగారికి చిన్నప్పుడు స్పెండ్ చేయడానికి మీతో? నేనైతే నాన్నగారు వచ్చే వరకు పడుకునేదాన్ని కాదుట. నాన్నగారు తిట్టేవాళ్ళు పాపం మా అమ్మని, నువ్వే పడుకోబెట్టట్లేదు అని. నాన్నగారి పాటలు పండగలు ఏమన్నా వస్తే నాన్నగారితో అందరం కలిసి కూర్చొని, వినాయక చవితి వస్తే అందరూ కలిసి సంగీతం పాడడం అవన్నీ ఉండేవి. రోజు మార్నింగ్ అంతా నాన్నగారు మాతోనే కదా ఉంటారు. అమ్మ అంత బిజీగా ఉంటారు కదా, ఆయన అసలుకి టైం ఇచ్చేవాళ్ళమ్మా మీకు? అన్నం తినేటప్పుడు మాత్రమే. ఎంత కష్టపడి పనిచేసేవాళ్ళు? ఒక మాట మీ మాటలో చెప్పండి. అది కష్టం అనుకోలేదు అనుకుంటా. మా నాన్నగారు ఎప్పుడు విసుక్కోవడం కానీ చిరాకు పడడం కానీ మాకు అసలు తెలియదు. అంటే వర్క్ ప్రెషరు అవి మేము ఎప్పుడు చూసింది లేదు మా నాన్నగారు. అంటే ఇష్టమైన జాబ్ కదా అది, అందుకుని బాగుండేదేమో. నాకు అసలు కొన్ని పాటలు రికార్డింగ్ అయ్యి వచ్చాక మాత్రం కాళ్ళు కొట్టమని అడిగేవాళ్ళు, కొత్త పట్టమనేవాళ్ళు. అంటే కొన్ని హై పిచ్ సాంగ్స్ బొమ్మను చేసి కూడా చాలా హై పిచ్కి వెళ్ళిపోతుంది కదా. అలాగే మంచి మంచి పాటలు శివశంకర్ గారు, పెళ్ళాల గారి డైరెక్షన్ అనుకుంటా ఆయన, దాంట్లో అన్నీ చాలా శాస్త్రీయమైన పాటలు. అవన్నీ పాడి వచ్చేసరికి ఆయనకి కడుపు నరాలని నేను పెట్టేది. అమ్మ సేవ చేసేది, ఓకే, కాళ్ళు పట్టి అవన్నీ చేసేవాడు. అసలు ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు ఆయన ఒక సింగర్గా, ఒక మ్యూజిక్ డైరెక్టర్గా? ఈ రోజుల్లో చేయడమే కష్టం. బార్న్ లైక్ దట్, బార్న్ అది ఇన్బోర్న్ క్వాలిటీ. ఆయన అందుకే పుట్టారు. అందుకనే మన ఆంధ్రాకి ఒక గిఫ్ట్, గాడ్ పంపించిన గిఫ్ట్ నాన్నగారు. ఓకే. ఆయనకున్న మల్టీ టాలెంటెడ్ మ్యూజిక్లో అతను వన్ అండ్ ఓన్లీ అన్నట్టుగా. సో ఎప్పుడు పంచి కట్టుకునే వాళ్ళేనా? ఎక్కడికి వెళ్ళినా మా నాన్నగారిని లుంగి కూడా చూసింది లేదు, ఎప్పుడు తెల్ల పంచలోనే చూసాం. ఓకే. తెల్ల పంచ లాల్చీతోనే ఉంటారు. యుఎస్ వెళ్ళినప్పుడు కూడా పంచతోనే ఉండేవాళ్ళు. ఓకే. పంచ కట్టు కట్టుకుంటారు కదా ఆంధ్ర వాళ్ళు, ఆ కట్టులోనే ఉండేవాళ్ళు. యుఎస్లో పెర్ఫార్మెన్సెస్ ఇవ్వడం అన్నది స్టార్ట్ చేసింది నాన్నగారే ఫస్ట్. ఇప్పుడు అందరూ వెళ్తున్నారు కదా షోస్ చేయడానికి. ఆ రోజుల్లో నాన్నగారే ఫస్ట్ అని నాకు తెలిసినంత వరకు. ఓకే. ఫస్ట్ యూరోప్ వెళ్ళారు, యుఎస్ వెళ్ళారు, అన్ని చోట్ల
చేసి అక్కడ కూడా ఆ దేశస్తులు కూడా నాన్నగారి ఫ్యాన్స్ అయ్యారు. ఆయన చూడడానికి జర్మనీ నుంచి ఒక అతను వచ్చేవాడు. అలాగా. సో సావిత్రమ్మ, ఘంటసాల గారికి బాగా నచ్చిన హీరో ఎవరు అప్పుడు? నాగేశ్వరరావు. ఓకే. రూమ్మేట్స్ కదా. రూమ్మేట్స్ ఓ, ఇద్దరు రూమ్మేట్సా? ఓకే. యాక్చువల్గా తర్వాత సన్నిహితత్వం అయితే రామారావు గారి దగ్గర ఎక్కువ ఉండేది. వీళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కూడా ఆయన డబ్బులు సహాయం చేశాడు. అలాగే తుఫాన్ వచ్చినప్పుడు కూడా వాళ్ళిద్దరూ వెళ్ళి నువ్వు పాటలు పాడవయ్యా, నేను జోలు కట్టుకుని డబ్బులు కలెక్ట్ చేస్తానని ఇద్దరు కలిసి వెళ్ళి కలెక్ట్ చేశారు. ఓ, అప్పుడు అలాగే వాళ్ళిద్దరికి సోషల్ కాసెస్లో ఎక్కువ ఇద్దరు కలిసి పనిచేసి షింక్ అయిపోయారు అక్కడ. నాగేశ్వరరావు గారు ఏంటంటే ఆయన అంటే ఈయనకి అభిమానం, ఇద్దరు కలిసి కదా ఉన్నారు. ఈయనేమో యాక్టర్ అవుదామని వచ్చాడు, ఆయనేమో పాడదామని వచ్చాడు, రివర్స్ అయింది. బట్ వచ్చినప్పుడు స్ట్రగుల్స్ అయినా దానికి, లేకపోతే మంచిగా ఆఫర్స్ వచ్చినాయా, లేకపోతే షేర్ స్ట్రగుల్ లేకపోతే ఏముంది అందులో, సినీ ఫీల్డ్ లో నిలదొక్కుకోవడం అంటే చాలా కష్టం కదా. నిలబడతారు. ఓకే. కానీ ఆ స్ట్రగుల్ ఏది మాకు తెలియదు, అంటే మేము అందరం పుట్టేసరికి నాన్నగారు ఒక లెవెల్లో ఉన్నారు. సో మాకు అంత స్ట్రగుల్ అవ్వడం అంతా మాకు అస్సలు తెలియదు. ఓకే. 44లో అమ్మతో పెళ్ళి అయింది నాన్నగారికి, నా అమ్మకి పెళ్ళి 44లో పెద్ద పులివరు అనే గ్రామం అమ్మది. అక్కడ పెళ్ళి అయింది. అదే ఊర్లోనే సముద్రాల, సీనియర్ సముద్రాల గారు కూడా ఆ ఊరే. అప్పుడు ఇలాగ వాళ్ళ అల్లుడు పాడతాట అంటే ఒకసారి నేను వింటాను అంటే మా మామయ్య తీసుకుని వెళ్ళారు ఆయన దగ్గరికి. విన్నాక నువ్వు మెడ్రాస్ రా, నువ్వు వస్తే అక్కడ చలనచిత్ర సీమంతా అక్కడ ఉంది, అక్కడికి వస్తే నువ్వు దాంట్లో నీకు ఛాన్సెస్ వస్తాయంటే అప్పుడు వెళ్ళారు. ఇక్కడికి వచ్చి మెడ్రాస్ వచ్చి ఇంకా ఇక్కడ రాగానే నీకు ఇల్లు వాకిలి ఎక్కడి నుంచి వస్తుంది, ఫస్ట్ కొన్ని రోజులు కష్టపడాల్సిందే కదా. అలాగే కొంచెం ఎక్కువ సంవత్సరాలు కాదు, ఆయనకున్న టాలెంట్కి తొందరగానే ఆయన నిలదొక్కు. సో ఎలా ఉంటారు సావిత్రమ్మ? చాలా కోపంగా ఉంటారా, చాలా నిదానస్తుడా ఘంటసాల గారు? ఎప్పుడు కోపం లేదు. మీరు కోప్పడుతుంటారా ఆయన మీద? సో మంచి వ్యక్తి. మీకు నాన్నగారిలో నచ్చిన మంచి క్వాలిటీ అంటే నవ్వుతూ ఉంటారండి ఎప్పుడు. పాడడం అలా ఎవరిని చూడలేదు. అంటే అన్ని పాటలు అన్ని సినిమాలు చేసిన వ్యక్తి ఎక్కడో చోట టెక్నీషియన్స్ కొంచెం తప్పు చేసినా కానీ కోప్పడతాం. లేదు, అలాంటి ఇది లేదు అసలు. ఇక్కడ సైలెంట్గా అయిపోతారట. ఏదైనా కొంచెం ఎవరైనా సరిగా వాయించకుండా సరే అయితే కామ్ అయిపోతారు. వాళ్ళే అర్థం చేసుకుని మళ్ళీ సరిదిస్తారు. బేసిక్గా కష్టాలు తెలిసిన వ్యక్తి పక్కన వాళ్ళ కష్టాలను తన కష్టాలు ఫీల్ అయ్యారు. ఓకే. అందుకని ఎవరు కష్టపడుతున్నా ఆయనకి తెలుసు ఎందువల్ల అది వచ్చిందని కూడా ఆయన ఊహించలేదు. అందుకని ఎవరిని పరుషంగా మాట్లాడైతే నాకు చాలా మంది తెలుసు మ్యూజిషియన్స్లో కూడా ఎవ్వరు ఆయన గురించి ఆ మాట చాలా ఎన్నిసార్లు అయినా చేస్తారు. సూపర్. అందరూ మాస్టర్ అనే పిలిచేవాళ్ళు. కష్ట సుఖాలు షేర్ చేసుకుంటారమ్మా ఫ్యామిలీతో ఎక్కువ, లేకపోతే ఆయనే ఏదున్నా కానీ ఆయనే బేర్ చేస్తూ ఆయనే కష్టపడుతూ ఏదైతే అదైందిలే? మా నాన్నగారు ఇద్దరు, వాళ్ళిద్దరు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ఆయనకి అమ్మే ఫ్రెండ్ నాన్నగారికి, అన్ని అమ్మతోనే చెప్పుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీ ఇంత బాగుందంటే దానికి కారణం మా అమ్మ. ఓకే. ఆయన సంపాదించాడు, తెచ్చిపెట్టాడు, అన్ని పేరు ప్రతిష్ట అన్ని ఆయన వల్ల వస్తే మొత్తం ఫ్యామిలీ వాళ్ళ అమ్మ వల్ల. సూపర్. అమ్మ లేకపోతే ఫ్యామిలీ లేదు. అందుకనే మీరు అంత బాగా చూసుకుంటున్నారు. అత్త అంటారా, అమ్మే అంటారా? మా చిన్నప్పటి నుంచి అమ్మే. సో మీది లవ్ మ్యారేజే? అలాంటిదే, ఇంచుమించు అలాంటిదే. సో మీది లవ్ మ్యారేజా? అవునండి. పెద్దక్కది? ఆవిడది మాత్రం అరేంజ్డ్ మ్యారేజ్. సో ఇద్దరు అబ్బాయిలది? అది అరేంజ్డ్ మ్యారేజే. అప్పుడే ఆయనకి కష్టం, అయ్యో అమ్మ కష్టపడుతోందని. మేము ఇద్దరం లాస్ట్ కదా, నాకన్నా ముందు అది. సో వాళ్ళ ముగ్గురు కష్టపడింది కదా అని మేమేం చూసుకున్నాం. నాన్న అంత బాగా పాడతారు కదా, నాన్నది ఎవరికి వచ్చింది ఆ గొంతు? ఎవరికి రాలేదండి. నేను చాలా బాగా మా పెద్దన్నయ్య మ్యూజిక్ విద్వాన్ చేశాడు. ఓకే. అతను మ్యూజిక్ నేర్చుకున్నాడు, అతను హార్మోనియం కూడా చాలా బాగా వాయించాడు. అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తాడు పెద్దన్నయ్య, మొత్తం అన్ని వాయిస్తాడు. మా పెద్దబాబు మ్యూజిక్ డైరెక్షన్ లో ఘంటసాల గారు పాడారు. ఓకే. అది తెలీదా మీకు? వస్తాడే మా బావ నుంచి అందులో పాట ఉంది. మా పెద్దన్నయ్య మ్యూజిక్ డైరెక్షన్ లో చాలా బాగుంటుంది.
శాంతి గారు ఒక 2 మంచి పాట, ఒకటి 2 lines. వాగు ఓ కొండ వాగు కాస్త ఆగు నీ నాళ్ళకెన్నాళ్ళకే ఆ పాట నాన్నగారు సుశీల గారు పాడారు. ఓకే. నా పెద్దన్నయ్య మ్యూజిక్ డైరెక్షన్లో. అసలు మీ వారు మీకన్నా ఎంత బాగా పాడారో తెలుసా? ఇంటర్వ్యూ రిలీజ్ అయ్యాక చూస్తారు మీరు. మీకైతే 50 మార్క్స్ వేయచ్చు, ఆయనకైతే 95 వేయచ్చు. లిరిక్స్ రావు, లిరిక్స్ ఇచ్చారంటే దుల్ల కొట్టేస్తుంది. అవునా? టాలెంట్ దొక్కేస్తున్నారు సార్ మీరు. నేనేం దొక్కలేదు, ఆవిడ ఇష్టం లేదు. సో మీరు పాడతారా సుగుణ గారు? ఒక 2 lines నాన్న పాట ఏదైనా. ఎవరికి వారౌ స్వార్థంలో హృదయాలెరుగవు లోకంలో నాకై వచ్చిన నెచ్చెలివే అమృతం తెచ్చిన జాబిలివే నాకమృతం తెచ్చిన జాబిలివే. ఇది నాన్నగారు మ్యూజిక్ డైరెక్షన్. మార్పు వచ్చిందో మేడం గారు? అదే మార్కులు వేస్తాను, మార్కులు వేస్తానంటే మరి వచ్చేస్తాను. ఇప్పుడు చాలా అమృతం తాగినట్లు. ఎవరు బాగా పాడారు? మంచి పాట పాడుతున్నారు సావిత్రమ్మ. ఎవరు బాగా పాడారు? సో ఇప్పుడు కాంపిటీషన్ ఇక్కడ. నువ్వు ఎలా అంటే ఇంతకు ముందు నేను ఒక్కడే ఉన్నప్పుడు అడిగావు, మర్యాదగా ఉంది. మీ టాలెంట్ వాళ్ళకి తెలియదు సార్. మళ్ళీ మేము పాడడం, మేము పాటలు వచ్చిన వాళ్ళం కాదు కదా. అలా కాదు, పాటలు తెలిసిన వాళ్ళం కాదు కదా. ఒక్కటి మీకు ఇష్టమే. ధారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ జూచి రంభోరు నిజోరు దేశమున నుండగ బిల్చిన ఇద్దురాత్ము దుర్వారమదీయ బాహు పరివర్తిత చండగదా విఘాత భగ్నోరు తరోరు జేయుదు సుయోధను ఉగ్రరణాంతరంబునన్. ఈ ప్రతిజ్ఞ చెల్లించకపోతే నేను పితృపితామహుల గతికి తప్పిన వాడనవుతాను. వావ్, సూపర్. ఇంత టాలెంట్ లో ఉన్నారు. కరెక్టే కదా, సకల కళా వల్లభన్. సూపర్. నిజంగా ఇంత టాలెంట్ ఉండుకొని ఇండస్ట్రీకి ఎవరు రాలేదేంటి మీరు? మీకు చెప్పాలి, మా బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే అల్లు రామలింగ గారు రెండో అబ్బాయి. లేడు, చనిపోయాడు. మాకు బన్నీని చూస్తే వాడే జ్ఞాపకం వస్తాడు. వాడు ఎలా ఉండేవాడో ఇప్పుడు బన్నీ అలాగే ఉన్నాడు. ఓకే. అంత బ్యూటిఫుల్ ఎనర్జీ ఉండేది. వాడు స్టార్ అవుతాడు అనుకున్నాం. అమ్మ ఎవరు బాగా పాడారు ముగ్గురులో? సురేంద్ర బాగా పాడాడు కదా. ఎందుకమ్మా వద్దులేండి, మన చంపుని ఏం చెప్పాలి. లాస్ట్ అండ్ ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంత ప్రేమ ఆప్యాయతలు ఇచ్చిన తెలుగు ఆడియన్స్ ఇప్పటికీ ఘంటసాల గారిని మర్చిపోలేరు. ఘంటసాల గారిని ఇంక ఇప్పుడు కాదు, ఇంకెప్పటికీ మర్చిపోలేరు. ఎన్ని తరాలు మారినా కానీ ఆయన పేరు సువర్ణ అక్షరాలతో అలా రాసుకోవచ్చు. తెలుగు సినిమా అంటే తెలుగు సినిమానే కాదు, ఆ రోజుల్లో అన్ని ఇండస్ట్రీలు ఇక్కడే కాబట్టి అసలు సినిమా ఇండస్ట్రీ అంటేనే ఫస్ట్ ఆయన పేరు ఎవరైనా కానీ ప్రస్తావించిందే ముందుకెళ్ళలేరు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు తెలుగు ఆడియన్స్కి యాజ్ ఏ డాటర్గా మీరు? ఆడియన్స్కి ఇప్పటికీ గుర్తుపెట్టుకుని ఉన్నారండి. ఫీల్డే మర్చిపోయింది కానీ మాకు జనాలు మాత్రం చాలా గుర్తుపెట్టుకున్నారు. అది వాళ్ళకి రుణపడి ఉంటున్నాం అంతే. సుగుణ గారు? ఏముందండి, వాళ్ళు పంచే ప్రేమ ఇప్పటికి కూడా ఎక్కడెక్కడ వాళ్ళో వస్తారు. ఈవెన్ ఇవాళ కూడా ఒక ఆయన ఎవరో ఫ్యాన్స్ అట రెహమాన్ గారి దగ్గర పనిచేస్తారట. వాళ్ళు మా ఇంటికి వస్తామని చెప్పి ఫోన్ చేశారు. అంటే ఈ రోజుకి కూడా ఆ ఇంపార్టెన్స్ ఉంది, ఆ ఎఫెక్షన్ ఉంది. దానికి మేము నిజంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. మొత్తం వాళ్ళు ఏంటంటే వాళ్ళ మనిషిగా భావించారు నాన్నగారిని. మమ్మల్ని అందరినీ కూడా వాళ్ళ చెల్లెళ్ళలాగాను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్గా ఫీల్ అయ్యి మమ్మల్ని చూడడానికి వస్తారు. సూపర్, గ్రేట్. నిజంగా మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి. అమ్మని చూసే భాగ్యం మాకు కలిగించారు, మా ఆడియన్స్కి కలిగించారు. సో ఒక ఫ్యామిలీ లాగా అందరితో కలిసిపోతున్నారు మీరైతే. సో నిజంగా గ్రేట్ ఇది ఉండటం. అంటే అంత హైట్స్ చూసినా కానీ ఇలానే ఉండాలి లైఫ్ అంటే.
ఇంతకు మించి లైఫ్ లేదు అనేది కొంతమందిని, కొన్ని ఫ్యామిలీస్ని, కొంతమంది వ్యక్తుల్ని కలిసినప్పుడు నిజంగా తెలుస్తుంది. అది మిమ్మల్ని కలిసినప్పుడు నాకు పూర్తిగా అర్థమైపోయింది. ముఖ్యంగా నాకు నచ్చిన వ్యక్తి సురేంద్ర గారు అనమాట. సో నిజంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సుమన్ టీవీకి థ్యాంక్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.